వేడివేడి బొబ్బట్లలో మరికొంచెం నెయ్యి వేసుకొని అప్పుడే పెనం మించి తీసుకొని దాన్ని నోట్లో వేసుకుంటే ఉంటుందండి. టేస్ట్ అదిరిపోతుంది కదా! బొబ్బట్లు చేయడం చాలా ఈజీ అండి. ముందుగా శనగపప్పుని బాగా ఉడికించుకోవాలి కుక్కర్‌లో పెట్టి. అలా ఉడికిన తర్వాత దాంట్లో బెల్లం కలిపి మరీ చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. బెల్లం మొత్తం కరిగిపోయి ఉండొచ్చేంత వరకు ఉడికించుకొని దాన్ని దింపి పక్కన పెట్టి చల్లారిన తర్వాత ఇలా ఉండలు చుట్టి పక్కన పెట్టుకోవడమే. ఇంకా మనం మైదా పిండిని చపాతీ పిండిలా కలుపుకోవాలి. దాంట్లో నెయ్యి పోసి చాలా మెత్తగా అయ్యేలా కలుపుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఉండ బాగా కట్టడానికి బాగుంటుంది. అలా స్ప్రెడ్ చేసిన దానికి ఆకుకి నేను నెయ్యి రాసి దాని మీద ఇలా స్ప్రెడ్ చేసి మధ్యలో ఉండను పెట్టి ఇలా స్ప్రెడ్ చేశానమాట. చాలా పలచగా లేదా కొంచెం మందంగా మీకు రుచికి మీ టేస్ట్కి నచ్చినట్టుగా చేసుకోండి. ఇలా చేస్తే చాలా ఈజీగా వస్తుంది. నాకు అరిటాకులు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి వీటితో చేశాను. లేదంటే మీరు కవర్స్ కూడా వాడచ్చు. ఇలా తీస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయి. వాటిని ఇలా పెనం మీద అటు ఇటు కాల్చుకొని నెయ్యితో బాగా కాల్చుకుంటే సరిపోతుంది. ఇలా కాలిన దాన్ని ఇలాగ ఆకులో పెట్టుకొని తింటే ఉంటుందండి అమోఘం. మీలో ఎంతమందికి బొబ్బట్లు అంటే ఇష్టం? ఇష్టమైన వాళ్ళు కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.